ఇప్పుడు సరే అదొకటి. ఇంకొకటి మీ మీద వస్తున్న అలిగేషన్ ఏంటంటే ఆయన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళనే తీసుకుంటుండే మొత్తం అని ధర్నాలు కూడా చేసినట్టు కదా, ఆ ఊర్లో ఈ ఊర్లో ఏదో అక్కడక్కడ మీ పార్టీ వాళ్ళే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఎందుకు వాళ్ళనే తీసుకుంటున్నావా? ఎందుకంటే పాత వాళ్ళనే తీసుకొని పక్కన పెట్టుకుంటున్నారా? అసలైన కాంగ్రెస్ వాళ్ళని దూరం పెట్టేస్తున్నారా మీరేమన్నా? అట్లేమన్నా చేస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను గెలవలే. నాకు ఒక వ్యక్తిని గౌరవించే తత్వం ఉన్న మనిషిని నేను. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు ఆ కాంగ్రెస్ కార్యకర్తను గౌరవించే తత్వం నాకున్నది. ఎవరు నేను దూరం పెట్టలే. ఓకే, ఎవరు నేను దూరం పెట్టలే. కానీ నా నెత్తి మీద చేయి పెడతానంటే నేను కాలు పెడతా. ఓకే, అట్లా ఉంటుంది పరిస్థితి. అంతా నెత్తి మీద చేయి పెట్టిన వాళ్ళేనా వాళ్ళు? విన్నావా? ఇక నేను ఇప్పుడు గెలిచిన, ప్రజలు గెలిపించినారు. నేను బేరగాలతో గెలవలే. బేరగీసి నా కోసం నిలబడ్డ వాళ్ళతో గెలిచిన. బేరగాలతో గెలవలే. బేరగీసి నా కోసం నిలబడ్డ ప్రజానికంతో గెలిచిన. అది కాంగ్రెస్ పార్టీతో గెలిచిన. నేను కష్టజీవులతో గెలిచిన, రైతాంగంతో గెలిచిన, యువతరంతో గెలిచిన, మహిళా సోదరిమణులతో గెలిచిన. ప్రతి కులం కూడా నాకు సపోర్ట్ చేసింది. మాదిగలు మొత్తం మన సైడ్ అయినారు. అట్ట గెలిచింది. ఒక్క కులం కాదు, ఒక తలం కాదు. ఎందుకంటే నేను కొత్తగా దిగొచ్చినాడు కారణేనాడ 2021 నుంచి. అంతకుముందు నాకు సంబంధాలు కానీ, నా బంధుత్వాలు కానీ 2021 నుండి 2001 నుండి ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఏ రాజకీయ నాయకుని ఇల్లు ఎక్కడుంది, ఏ ఊర్లో ఏ సంత ఎక్కువ ఉంది, నేను డైరెక్ట్ వెళ్ళిపోతాను. నాకు అంత సంబంధాలు ఉన్నాయి. ప్రతి పార్టీతో సంబంధాలు ఉన్నాయి నాకు. నేను టీఆర్ఎస్లో ఉన్నాడు కూడా కాంగ్రెస్ వాళ్ళతో నాకు సంబంధాలు ఉన్నాయి. అంటే రెస్పెక్ట్గా నేను అట్లా బతికినాను కాబట్టి నాకు అందరితో సంబంధాలు ఉన్నాయి. అందరితో నేను ఓపెన్గా ఇవ్వాలి. ఇంకో కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించింది, కొత్తోనికి ఎవరిని ఇస్తారు, వాడు చదువుకుంటే సరిపోతురా, పాతోనికి వీనికి తెలిసినోనికి ఇచ్చిన అనుకో సర్రాసుగా ఎవరు లేకొని పోయి ధర్నా పెట్టి ఓట్లాడుతాడు. కానీ వానికైతేనని కాంగ్రెస్ పార్టీ కూడా చాలా 5 ఏళ్ళు ఇదే లాస్ట్ పీరియడ్ అనిపిస్తుందా? మళ్ళా టికెట్ వస్తే పోటీ చేస్తే గెలుస్తామన్నా? బాజాబ్తా గెలుస్తాం బ్రహ్మాండంగా. జనాలు హ్యాపీగా ఉన్నారా మీ సామెల్? నువ్వు చూసుకో బ్రహ్మాండంగా. సామెలన ఏంద్రనీయం. నా బర్త్డే అయితే ఇతనికి ఏంది అనుకో, నేను చెప్పకుండానే 1000 మంది వచ్చారు నాకు. 1000 మంది. నేను ఎవరు రూపాయి ఇవ్వలే. సామెలన బర్త్డే పొలం పార అట్లా ఉంటుంది నమ్మా. అరే ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే ఉంటాడో పొలం పాన అనుకోరు. సామెలన్న అట్లా ఉంటా. నేను ప్రేమతో ఉంటా. పనులు చేస్తున్నారా? వచ్చిన జనాన్ని కలవకుండా పంపించేస్తున్నారా? నువ్వు తెల్లారం 5 గంటలకు రా మా ఇంటికి. ఏడా? ఈడ కానీ ఆడ కానీ ఆడుంటే అడిగిరా. నేను ఆడుంటే అడిగిరా. వాళ్ళు వచ్చి నాకు సంతోషం. ఇప్పుడు ఇంకొక మాట డైలాగ్ చెప్తా చూడు. నేను రాజకీయ నాయకునికి జనం కావాలి, రైతుకు రాశి కావాలి. అవునా? అవును, అంతే. నేను రాజకీయ నాయకుని, జనం ఉన్నారు నాకు. నేను రైతును రేపు పొద్దుగాల రాసి ఉంటుంది నాకు. అట్లా నేను ఆ తృప్తితో బతుకుతుంది రఘు. నేను అట్టే ఉంటా.